హాయ్ అండి. వెల్కమ్ టు సుప్రియ ఛానల్. ఈరోజైతే నేను నా హోల్ డేలో హాఫ్ ఏ డే వ్లాగ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాననమాట. ఇదైతే వచ్చి కిడ్స్ బెడ్‌రూమ్ అండి. కిడ్స్ వెళ్ళాక నేను వాళ్ళ ఇలా బెడ్ షీట్స్ వల్ల సర్దుతున్నాననమాట. వాళ్ళు వేసుకుంటారండి పిల్లలు వాళ్ళ బేసిక్ వర్క్స్ వాళ్ళు చేసుకుంటారు. వేసుకోరు అని ఏం లేదు. వాళ్ళు కొన్ని వర్క్స్ వాళ్ళవి చేసుకుంటారనమాట. బట్ నాకేంటి అంటే సాటిస్ఫాక్షన్ లేకపోతే ఇంకా నేనొచ్చేసి మళ్ళొకసారి పిల్లలు వెళ్ళగానే వచ్చి ఇంకా వాళ్ళ విండోస్ అన్నీ క్లోజ్ చేస్తాననమాట. వింటర్ సీజన్ గదా! సో, విండోస్ క్లోజ్ చేసుకుంటారు. సో, ఆ విండోస్ అన్నీ ఓపెన్ చేసి వాళ్ళ బెడ్ షీట్స్ ఇలా సర్దేసి వెళ్తాననమాట. ఇంకేమన్నా బుక్స్ ఇంకా ఎక్కడన్నా సర్దేయి ఉంటే అలా సర్దేస్తాను. నాకేం పెద్ద బర్డెన్ ఇవ్వరండి పిల్లలు వాళ్ళ వర్క్స్ వాళ్ళు చిన్నప్పటి నుంచి 5 ఇయర్స్ నుంచి వాళ్ళ చిన్న చిన్న వర్క్స్ వాళ్ళు చేసుకుంటారనమాట. ఇంకేమైనా టవల్స్ ఉన్నా అవున్నా బయట ఆరేస్తాననమాట వాళ్ళు పిల్లలు వెళ్ళగానే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను మా బెడ్‌రూమ్‌కండి మా బెడ్ షీట్ కూడా ఇంకా చేంజ్ చేద్దామని చెప్పేసని నాకు వీక్లీ వన్స్ లేదా ఒక్కొక్కసారి సిట్యుయేషన్ బట్టి ఒక్కొక్కసారి 3 డేస్‌కొకసారి అలా నేను వాష్ చేస్తాననమాట. నేనంటే ఎప్పుడైనా ఫెస్టివల్స్‌కి గానీ, ఎటన్నా వెళ్ళాల్సొస్తే టెంపుల్స్‌కి అలా 3 డేస్, 2 డేస్ అలా చూసుకొని వాష్ చేస్తాననమాట. తీసేస్తాను నేను. పక్కా నాకు వీక్లీ వన్స్ అయితే పక్కా టవల్స్, బెడ్ షీట్స్ ఇలా వాష్ చేయాల్సిందే అండి. ఇంకిక్కడైతే ఇంకా బెడ్ మ్యాట్రెస్ గూడా తీస్తున్నానండి. నిజంగా గృహిణీలు గ్రేట్ అండి అసలు. మార్నింగ్ నుంచి నైట్ వరకు భలే కష్టపడుతూనే ఉంటారు ఫ్యామిలీ కోసం. మార్నింగ్ టు నైట్ ఈ నిత్యం అంటే డైలీ పని కోసము పోరాడుతూనే ఉంటారండి. అసలు నిజంగా వాళ్ళ పనికి, వాళ్ళ త్యాగాలకి వెలకట్టలేమనమాట. నిజంగా కంప్లీట్ గృహిణిగా మారాక అదెంత కష్టమో నాకిప్పుడు అర్థమవుతుంది. స్కూల్‌కెళ్ళేప్పుడేంటంటే పిల్లలు హెల్ప్ చేసేవారు, హస్బెండ్ హెల్ప్ చేసేవారు. సో, నాకంత పెద్ద బర్డెన్ అనిపియలేదు. మెయిడ్ ఉన్నా సరే నాకు ఇంట్లో వీళ్ళు హెల్ప్ చేసేవారనమాట. నాకంత బర్డెన్ అనిపిచ్చలేదు. బట్ ఇప్పుడు కంప్లీట్ హౌస్ వైఫ్‌గా మారాక నాకు ఇదెంత కష్టము, గృహిణిగా ఎంత కష్టం అనేది అర్థమవుతుంది. వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ అర్థమవుతున్నాయనమాట. అసలు చాలా కష్టమండి బాబు. కంప్లీట్ గృహిణిగా వాళ్ళ వర్క్స్, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ అలా దాచుకొని, అలా ఫ్యామిలీ కోసం, కుటుంబం కోసం కష్టపడుతూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. వాళ్ళ ప్రేమ నిజంగా వెలకట్టలేనివి. వాళ్ళ త్యాగాలు గూడా. ఇక్కడ ఇంకా బెడ్‌షీటు, మ్యాట్రెస్ మీద కవర్ తీసేసాక వాషింగ్ మిషన్‌లో వేద్దామని ఇక్కడ వాషింగ్ మిషన్‌లో వేస్తున్నాననమాట. నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా హాల్‌లో అండి. హాల్‌లో ఇక్కడేంటి అంటే ఇక్కడ ఈ క్యాన్ చూసారా? ఇక్కడ క్యాన్ వచ్చేసి నేను అరిసెలు పెట్టాను. అత్తయ్య తెచ్చారనమాట. సో, ఇక్కడ కిచెన్‌లో పెడితే వాళ్ళు పిల్లలు తినరు, మర్చిపోతారని చెప్పేసని నేనిక్కడ హాల్‌లో పెడితే టీవీ చూస్తున్నప్పుడు లేదా ఇంట్లో బయట అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఈ క్యాన్ కనబడుతుంటే సరే తింటారేమో అనేసి ఇంకక్కడ పెట్టాను. సో, నాకలా తింటుంటే నాకు హ్యాపీ అనిపిస్తది పిల్లలు. సో, వాళ్ళ కళ్ళ ముందు పెడతాననమాట అలా. ఇంకా నెక్స్ట్ ఇక్కడొచ్చేసి లేడీస్ ఫింగర్ అండి. మా హస్బెండ్ మార్నింగ్ నేను లేవకముందే కట్ చేసి పెట్టారనమాట. పిల్లలకైతే లంచ్ బాక్స్ చేసి పంపించేశారు. ఆలు ఫ్రై చేసి పంపించారు. నెక్స్ట్ మా కోసం అని జెప్పి నేను లేడీస్ ఫింగర్ ఫ్రై చేస్తున్నాను. అండ్ ఇంకొక సైడొచ్చేసి టొమాటో ఎగ్ జేస్తానండి. నేను ఒక్కొక్కసారి ఆనియన్ ఎగ్ నాకు బోర్ అనిపించినప్పుడు సింపుల్‌గా చాలా క్విక్‌గా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. జస్ట్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియాల పొడేస్తే భలే ఉంటుందింకా. ఇక్కడ డైరెక్ట్ పచ్చిమిర్చి వేసేసి టొమాటాలు వేసుకోవడమే అండి. టొమాటాలన్నీ మంచిగా మగ్గిపోయాక చూసారా ఇక్కడ మగ్గిపోయాక నేనింక ఎగ్స్ బ్రేక్ చేసి వేసానన్నమాట. మాక్స్ నేను బాయిల్డ్ ఎగ్స్‌కే ప్రిఫర్ చేస్తాను. అసలు ఎగ్స్ బ్రేక్ చేసి కర్రీ చేయను. చాలా రేర్ అనమాట. ఎప్పుడో ఒకసారి. ఇంకా హస్బెండ్ ఇంట్లో ఉంటే లేదా హస్బెండ్ కోసం చేస్తాను నేను. కిడ్స్‌కి గూడా నేను బాయిల్డ్ ఎగ్గే ఇస్తానండి. ఇక్కడైతే పిల్లలు ఇంకా స్కూల్‌కి వెళ్ళాక వింటర్ గదండీ! మార్నింగ్ అన్ని విండోస్ క్లోజ్ చేస్తాను. ఇంకా కోల్డ్ అవుతుంది, ఫీవర్‌లొస్తాయని చెప్పేసని. ఇంకా పిల్లలు వెళ్ళగానే ఏంటంటే, ఆ విండోస్ అన్నీ ఓపెన్ చేసి కర్టెన్స్ క్లోజ్ చేస్తాననమాట. ఆ లైటింగ్ గూడా ఉండాలి మనకి. సో, ఇక్కడ పిల్లలు వెళ్ళగానే ఇంకా అన్నీ ఇంకా వాళ్ళ బట్టలు, ఇంకేంటి బెడ్‌షీట్స్, టవల్స్ అన్నీ సర్దుకుంటూ చేసుకుంటూ ఉంటానండి ఇక్కడ వన్ బై వన్ వర్క్స్. ఇక్కడైతే వచ్చేసి ఇక్కడ వాషింగ్ మిషన్ ఒక్కోసారి వాషింగ్ మిషన్ ఆన్ చేసి ఇంకా ట్యాప్ ఆన్ చేశానా? లేదా? అని చెప్పేసని మర్చిపోతాం కదా! ఒక్కోసారి. సో, ఇక్కడ ఆన్ చేశానా? లేదా? అని కన్ఫర్మ్ చేసుకోవడానికి వచ్చాననమాట. ఇక్కడ ఆన్ జేసొస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడైతే పిల్లలు వెళ్ళగానే అలా కొద్దిసేపు కూర్చొని టీ గాని, లేదా ఏదైనా బ్రేక్‌ఫాస్ట్ గాని నేనిక్కడ ఇలానే తింటా అండి. ఒక్కోసారి బయట తింటాను ఒక్కదాన్నే ఉంటే, హస్బెండ్ ఉంటే ఇంట్లో తింటాను. లేదంటే ఇక్కడ బయట కూర్చొని అలా బయట చూస్తూ ఎంజాయ్ చేస్తూ మెయిన్‌లీ విటమిన్ డి కోసం అండి. నాకు మంచిగా అనిపిస్తది ఇలా విటమిన్ డి.
చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ లేడీస్‌కి అండ్ ప్రెగ్నెన్సీ ప్రాసెస్‌లో మొత్తం ఏదైతే ఇంకా వీక్ అయిపోతుందనమాట మన బోన్స్ గూడా. సో, కాల్షియం అంతా బేబీకి వెళ్ళిపోతుంది. సో, విటమిన్ డి కోసం అని చెప్పి నేనిలా ఉంటాను. నచ్చిందా? లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ.